స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులతో ఎలన్ మస్క్ తన వ్యాపారాన్ని భారత్ లో విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. స్టార్లింక్ సేవలను భారత్ లో అందించే విషయంలో కీలక అడుగుపడింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI తో ఒప్పందం కుదుర్చుకున్న స్టార్లింక్ ఆధార్ ఆధారిత గుర్తింపు వెరిఫికేషన్ ద్వారా కస్టమర్ ఆన్ బోర్డింగ్ ను సులభతరం చేయనుంది. ఈ ఒప్పందంతో స్టార్లింక్ దేశంలో 20 లక్షల మంది కస్టమర్లకు హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు సిద్ధం చేస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ సంస్థ శాటిలైట్ ఇంటర్నెట్ ను భారతీయులకు అందించే విషయంలో UIDAI తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్లింక్ ను UIDAI సబ్ అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ సబ్ EKYC యూజర్ ఏజెన్సీగా నియమించినట్లు ఆగస్టు 20న విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఒప్పందం స్టార్లింక్ కు ఆధార్ ఆధారిత EKYC వెరిఫికేషన్ ఉపయోగించే అవకాశం కల్పిస్తుంది. ఇది కస్టమర్ ఆన్ బోర్డింగ్ ను సునాయాసం, సురక్షితం, సులభం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆధార్ ఫేషియల్ అథెంటికేషన్ సొల్యూషన్ కస్టమర్లు సులభంగా స్కాన్ ద్వారా తమ గుర్తింపును ధృవీకరించేందుకు వీలు కల్పిస్తుంది. స్టార్లింక్ ప్రస్తుతం భారత్లో 20 లక్షల కస్టమర్లను ఆన్బోర్డ్ చేయగల సామర్థ్యం కలిగి ఉందని అంచనా వేస్తున్నారు. ఈ భాగస్వామ్యం భారత డిజిటల్ ఐడెంటిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో గ్లోబల్ శాటిలైట్ టెక్నాలజీని సమన్వయం చేస్తూ గ్రామీణ, సుదూర ప్రాంతాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించడానికి ఒక శక్తివంతమైన సినర్జీని సృష్టిస్తుందని UIDAI పేర్కొంది. ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఆధ్వర్యంలో స్టార్లింక్ లో ఎర్త్ ఆర్బిటల్లో 500 నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. ఈ శాటిలైట్లు కస్టమర్ ఇంటిలో లేదా కార్యాలయంలో ఇన్స్టాల్ చేసిన ఒక కాంపాక్ట్ డిష్ యాంటీనాకు ఇంటర్నెట్ను బీమ్ చేస్తాయి. ఆ తర్వాత రౌటర్ ద్వారా ఇంటర్నెట్కు సరఫరా చేస్తారు. ఈ సేవలు సాంప్రదాయ ఫైబర్ ఆప్టిక్స్ లేదా సెల్యులార్ టవర్లపై ఆధారపడకుండా గ్రామీణ, సుదూర ప్రాంతాల్లో ఇంటర్నెట్ యాక్సెస్ను విప్లవాత్మకంగా మార్చుతుంది. ఈ ఏడాది జూన్లో భారత్ ప్రభుత్వం స్టార్లింక్కు శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడానికి లైసెన్స్ జారీ చేసింది. ఈ సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి ఆర్బిటల్ స్లాట్ గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్ అనుమతి పొందింది. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపు, సెక్యూరిటీ టెస్టింగ్, గ్రౌండ్ నెట్వర్క్ సెటప్ను పూర్తి చేయడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. స్టార్లింక్ భారత్లో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 2 ప్రముఖ టెలికాం కంపెనీలు స్టార్లింక్ సేవలను భారత్లో పంపిణీ చేయనున్నాయి. భారత్లో స్టార్లింక్ సేవల ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ అమెరికా, ఐరోపాలో నెలవారీ సబ్స్క్రిప్షన్ ధర సుమారు 8,000 నుంచి 10,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక హార్డ్వేర్ కిట్ అంటే డిష్, రౌటర్ ధర సుమారు 50,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. భారత్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ధరలు కాస్త తక్కువగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్టార్లింక్ సేవలు 50 నుంచి 250 Mbps వేగాన్ని అందిస్తాయని, ఇది గ్రామీణ ప్రాంతాల్లోని సాంప్రదాయ మొబైల్ నెట్వర్క్లను అధిగమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సేవలు భారత్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో డిజిటల్ డివైడ్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా డిజిటల్ ఇండియా లక్ష్యం నెరవేరుతుందని, గృహాలు, వ్యాపారాలు, సంస్థలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ నెట్వర్క్ లేకపోయినా స్టార్లింక్ ద్వారా కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక UIDAI స్టార్లింక్తో ఒప్పందం చేసుకోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. భారతీయుల ఆధార్ డేటాను అమెరికన్ కంపెనీకి అందించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారతీయుల డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని, ఇది డేటా ప్రైవసీకి భంగం కలిగించడంతో పాటు జాతీయ భద్రతకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. UIDAI ఆధార్ అథెంటికేషన్ స్వచ్ఛందమని, నియంత్రణలకు అనుగుణంగా ఉంటుందని చెబుతున్నప్పటికీ ప్రస్తుతం టెలికాం ప్రొవైడర్లు ఫేషియల్ అథెంటికేషన్ను అమలు చేస్తున్నారు. దీంతో అసలు స్వచ్ఛందం అనే ఆప్షనే లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇక స్టార్లింక్ సేవలు ఖరీదైనవిగా కూడా ఉండొచ్చు. స్టార్లింక్ సేవలు ఇండియాలో స్టార్ట్ అయితే ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు స్పీడు పెంచడంతో పాటు ధరలను పెంచే అవకాశం ఉంది. ఇది సామాన్యులకు ఇంటర్నెట్ సేవలను దూరం చేసే ప్రమాదం కూడా ఉంది. స్టార్లింక్ 20 లక్షల కస్టమర్లకు మాత్రమే సేవలను అందిస్తుందని, ఇది BSNL వంటి టెలికాం ఆపరేటర్లకు పెద్ద ముప్పు కాదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. స్పెక్ట్రమ్ కేటాయింపు, సెక్యూరిటీ టెస్టింగ్ వంటి
సాంకేతిక సవాళ్లను కూడా స్టార్లింక్ రోలౌట్ను ఆలస్యం చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు.